నల్లపూసల కార్యక్రమం జరగకుండా చూడాలని విక్రమ్‌తో రాధ అంటుంది. ఒకవేళ అదే నా మెడలో పడితే మనకు నిజంగానే పెళ్లి జరిగినట్లు అవుతుంది. మనం నిజంగా భార్యాభర్తలం అవుతామని రాధ అంటుంది. అలా జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ మనసులో ఆలోచన ఉందా అని రాధను విక్రమ్ అనుమానిస్తాడు. నీ మనసులో అలాంటి ఆలోచన ఏమైనా ఉందా అని తిరిగి రాధ ప్రశ్నిస్తుంది. నాకు అలాంటి ఆలోచన లేదు అని రాధ, విక్రమ్ ఇద్దరూ అంటారు. అలాంటప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని జరగకుండా ఆపాలని రాధ అంటుంది. అసలు నేనిప్పుడు మా అత్త, దమయంతి, ప్రియ ఎందుకు ఒప్పుకున్నారు అనే ఆలోచన తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాను అని విక్రమ్ అంటాడు. నల్లపూసల కార్యక్రమం గురించి రామలింగంకి అనసూయ చెబుతుంది. దమయంతి, ప్రియ ఒప్పుకున్నారని చెప్తుంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎలా జరిగాయి? మరి రాధ ఒప్పుకోదు కదా! వారి పెళ్ళి అని నిజం చెప్పబోయి ఆగిపోతాడు రామలింగం. రాధ ఎందుకు ఒప్పుకోదు? వారి పెళ్ళి అని ఏదో అంటున్నావని అనసూయ అడుగుతుంది. ఏం లేదులే అందరూ ఒప్పుకున్నారు కదా! ఆ విషయం నాకు అర్థం కాలేదు అని రామలింగం అంటాడు. దమయంతి నుంచి రాధను నువ్వే కాపాడాలి దేవుడా అని రామలింగం అనుకుంటాడు. మరోవైపు ఈ విషయం గురించి భవానీ శంకర్‌కి దమయంతి చెప్తుంది. చావు దెబ్బ కొట్టావమ్మా! మనం ఎందుకు ఒప్పుకున్నామో వాడికి తెలియదు. అబద్ధపు పెళ్లి అని బయటకు చెప్పలేడు. ఈ నల్లపూసల కార్యక్రమాన్ని జరగకుండా ఆపలేడు. ఆపినా సమస్యే, ఆపకపోయినా సమస్యే. మామూలు దెబ్బ కాదిది. అదరగొట్టావమ్మా అని దమయంతిని పొగిడేస్తూ ఉంటాడు భవానీశంకర్. ఇన్ని రోజులు మనతో ఆడుకున్నాడు కదా అన్నయ్య! మనం కూడా ఆడుకోవాలి కదా అని దమయంతి అంటుంది. ఇప్పుడు ఇంట్లో గెలుస్తున్నావు. రేపు రచ్చ గెలుస్తావు. నీ రాజకీయం అదిరిందమ్మా అని భవానీశంకర్ అంటాడు. ఇంకోవైపు విక్రమ్ ఆలోచనలతో పిచ్చెక్కిపోతూ ఉంటాడు. ఆ టైంలో రాధ గెటప్‌లో ప్రియ లంగా ఓణి కట్టుకొని వస్తుంది. పువ్వు ఇచ్చి విక్రమ్‌కి ప్రపోజ్ చేస్తుంది. ఏంటి బావా షాకయ్యావా? ఊరికే చెప్పానులే. ఇన్ని రోజులకు నాకు ఓ విషయం అర్థమైంది. పెళ్లి చేసుకోవాలంటే నేను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. కానీ నువ్వేమో రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మీ ఇద్దరికీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా అని షాకిస్తుంది ప్రియ. ఇంతకాలం నేను ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను బావా అని అంటుంది ప్రియ. నీ మీద ప్రేమను తుంచేసుకున్నా. నా వల్ల మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండొద్దు. నేను ఎవరో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకుంటా. దానికి కాస్త టైం పడుతుందిలే బావా అని అంటుంది ప్రియ. ఆ మాటతో విక్రమ్ ఇంకా ఆలోచనలో పడిపోతాడు. సరే, ఇంతకాలానికి సరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టావని విక్రమ్ తెగ సంబరపడిపోతూ ఉంటాడు. మాది నిజమైన ప్రేమ అని అనుకుంటుంది పిచ్చిది. పిచ్చిది కాదు మంచిదే. ప్రియ వెళ్ళిపోతే రాధ కూడా పోతే నేనెంచక్కా చిట్టిని చేసుకుంటాను అని విక్రమ్ అనుకుంటాడు. జరిగిందంతా రాధ ఆలోచిస్తూ ఉంటుంది. దమయంతి అలా ఎందుకు సపోర్ట్ చేసి ఉంటుంది? ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని రాధ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దమయంతి వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? నల్లపూసల కార్యక్రమం గురించా? నేను దానికి సపోర్ట్ చేయడం గురించా? అని అంటుంది దమయంతి. నీ ఆలోచనకు బ్రేక్ వేయడానికే వచ్చా. నీ మీద నాకు కోపం ఉండేది. నిన్ను పంపేసి నీ స్థానంలో నా కూతుర్ని నిలబెట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ నీకు విక్రమ్‌కి మధ్య ఉన్న అగ్రీమెంట్ అర్థమయ్యాక అని దమయంతి అంటుంది. ఇంతలో రాధ కంగారు పడుతుంది. అగ్రీమెంట్ అంటే అదే కమిట్మెంట్ అని మాట మారుస్తుంది దమయంతి. మీ కమిట్మెంట్, అన్యోన్యత, ప్రేమ చూసి మారిపోయాను. విక్రమ్ మనసులో నువ్వున్నావు. బలవంతంగా ప్రియతో పెళ్లి కాపురం చేయించలేం కదా! అదే విషయాన్ని ప్రియకి చెప్పి మనసు మార్చా. మా ఇద్దరిలో మార్పు వచ్చింది కాబట్టి నల్లపూసల కార్యక్రమానికి ఓకే చెప్పాం. ఇకపై మీకు సపోర్ట్ చేస్తాను అని దమయంతి అంటుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.